ప్రేమస్వరూపి దైవ తండ్రి, నీకు స్తోత్రాలు. గతించిన కాలమంతా దేవ మమ్మల్ని కాపాడి మీరు పోషించి ఉన్నారు. నీ సంరక్షణ చేత మరోసారి ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రియమైన బిడ్డలకి, పరిశుద్ధులకి నీ వాక్యాన్ని ప్రకటించే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ యొక్క వర్తమానం ఎంతమంది వింటున్నారు వారందరినీ దీవించి బలపరచండి. ఆయుష్ ఆరోగ్యాలు మీరు దయించి మీ సన్నిధి వారితో ఉంచండి. మీ ప్రభావం చేత వారిని దీవెన ఆశీర్వాదం వారికి, వారి కుటుంబానికి, వారి సదాకాలం మీ అస్తిత్వ నీడలో వారి జీవించినట్లుగా నమ్మదగిన వాడ పరిశుద్ధుడా యేసయ్యా, ఓ గొప్ప కార్యాన్ని మీరు ప్రారంభిస్తున్నారు. వెలకట్టలేము, నీ భాగ్యాన్ని మేము తీర్చలేము. ఒక అద్భుతాన్ని ప్రారంభించండి స్వామి. వింటున్న వారికి వినికిడి జ్ఞాపశక్తిని మీరు దయించు. ఈ మాటలు ఎంతో ఆనందాన్ని, మహా ఆనందాన్ని వర్తించు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ సన్నిధిని తోడయించు. కృపనిచ్చి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. మీ అందరికీ వందనాలు. గతించిన దినాలన్నీ ప్రభు తన పరిచర్య కొరకు మమ్మల్ని వాడుకోవటం జరిగింది. దాని నిమిత్తం మీరు ప్రార్థన చేయటం జరిగింది. అందుని బట్టి మరోసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంది ప్రార్థన చేస్తారు, సమయమందును అసమయమందును. కొందరు కుటుంబాలను బట్టి వారి యొక్క వ్యక్తిగత సమస్యల కొరకు ప్రార్థన చేసేవారు. కొంతమంది వ్యాపారాల కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. అది ఏ రకంగా అయినా, ఎవరైనా, ఎప్పుడైనా, అది రాత్రి అయినా పగలైనా ప్రార్థన చేసేవాళ్ళని మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన అనేది మనిషికి చాలా అవసరం. ఎడతెగక ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. పాపం లేనివారుగా, పాపాన్ని లక్ష్య పెట్టిన వారుగా మనం ఉంటూ మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవునికి చేస్తున్న ఆ ప్రార్థన ద్వారా ఎంతో ఆశీర్వాదం, ఎంతో కృప, ఎన్నో కార్యాలు, ఎంతో సౌభాగ్యాన్ని మన పితరులు అనుభవించినట్లుగా చరిత్రలో గ్రంథస్థం చేయబడింది. భక్తుల జీవితాలు చదువుతున్నప్పుడల్లా మన ఆత్మ మనలో గంతులు వేస్తూ మన ఆలోచనలు ఎంతో రమ్యతను మనం అనుభవించినట్లుగా అనిపిస్తుంది. అవును, వాస్తవం. ప్రార్థన గురించి మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని గనక మనం చదివితే,
అక్కడ ప్రార్థన గురించిన ఒక విశేషం ఆరంభంలో రాయబడి ఉంది. 4:26 వాక్య భాగాన్ని చదువుతున్నాను, మీరు వినండి. మరియు షేతు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అన్నారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వర్తమానం ఆలకిస్తున్నవారా, ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన అనేది ఆరంభమైంది మనుషులకి. గనుక ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట లేదా సంభాషించుట. నీ విషయాన్ని, అది సమస్యను కావచ్చు, లేకపోతే సంతోషం కావచ్చు, మరేదైనా దేవునికి తెలియచేయుటే ప్రార్థన అని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రార్థన ఎనోషు టైంలో ఆరంభమైందని గ్రంథస్థం చేయబడి ఉంది చరిత్రలో. ఎందుకని ఈ ప్రార్థన మనకి అవసరం అని బైబిల్ని గనక చదవగలిగితే, ఆదికాండం 20వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు వినండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయు, నీవు బ్రతుకుదు. బైబిల్లో మనం చదువుకున్నాం, స్త్రీల వ్యామోహం ఇప్పుడు మాత్రమే కాదు, అప్పటి రోజుల్లో కూడా ఉన్నది. మనుషుల జనరేషన్ లేనప్పుడు కూడా స్త్రీల వ్యామోహం అనేది మగవారిలో కనబడుతూ వచ్చింది. నేను వివరించాలని కోరుకోవటం లేదు, కానీ ప్రార్థన గురించి చెప్పాలని నేను ఆశించి ఉన్నాను. ఈరోజు అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయు, నీవు బ్రతుకు. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయటం ఎందుకు ప్రయోజనం? ప్రార్థన చేయటం వల్ల నీవు బ్రతుకుదు అంటే అర్థమేమిటి అంటే, ఎవరు ప్రార్థన చేస్తారో, ఏ కుటుంబస్తులు ప్రార్థన చేస్తారో, ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి చరిత్రలో నిలిచినట్లుగా అతని గురించి మనం చదువుతున్నాం, అతని గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నాం. ఇది వాస్తవం అన్నటికీ. అవును కదా? అవును. అయితే నేను చెప్తున్న ఈ సందేశంలో ఉన్న వర్తమానాన్ని నా ప్రియ సహోదరులారా, దేవుని సంగమా, మీరు ఆలకించండి. అతడు ప్రవక్త, ప్రార్థన చేస్తే బ్రతుకుతావు. ప్రార్థన మనల్ని బ్రతికింప చేస్తుంది. నీవు చేసిన, నేను నీ కొరకు చేసిన, నీ కొరకు నువ్వు చేసుకున్నా, నీవు ఇతరుల కొరకు చేసుకున్నా, ప్రార్థన అనేది నిన్ను బ్రతికింప చేస్తుంది. అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేయు. కనుక నా జీవితంలో కూడా డిగ్రీలు సాధించిన వాళ్ళు ఉన్నారు, విజయాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, పేరు ఖ్యాతి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పేరు వల్లనో, చదువు వల్లనో, విద్య వల్లనో, ఉద్యోగం వల్లనో నీవు బ్రతుకుతావు అనుకోవటం చాలా పొరపాటు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీవు, ఒక రాజు
ఒక రాజుకి వెండి తక్కువ కాదు, బంగారు తక్కువ కాదు, పనివారు తక్కువ కాదు, వెంటపడిన జనము కూడా తక్కువ కాదు. కనుక దేంట్లో ఒక రాజు తక్కువ వాడు కాడు, దేంట్లో మనం రాజును తీసివేయాలి. ఆ రాజుతో ప్రభువు చెబుతున్నాడు, అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తా, నీవు బ్రతుకుదు. నీ నా జీవితంలో దైవ విశ్వాసులారా, దేవుని మందిరాలకి, దేవుని సంఘాలకి వెళ్తున్న పరిశుద్ధులారా, ఒకసారి మీరు ఆలకించు. అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థించి నీవు బ్రతుకుతావు. మనుషులు ఎలా బ్రతుకుతారు, ఎలా చనిపోతారు? తిండి లేక చనిపోయేవాళ్ళు కొంతమంది, సమస్యల చేత చనిపోయేవాళ్ళు కొంతమంది, కోరుకున్నది దక్కలేదని చనిపోయిన వాళ్ళు కొంతమంది, అప్పులైపోయారు అని చనిపోయిన వాళ్ళు కొంతమంది. ఇంక సమస్యలు మనం చూస్తే చాలామంది రకరకాలుగా మరణిస్తూనే ఉన్నారు సమస్యలు. కానీ ప్రార్థన నిన్నేం చేస్తుందో తెలుసా? బ్రతికింప చేస్తుంది. కనుక నీ నా జీవితంలో కూడా అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేసినప్పుడు లోతుని బ్రతికించింది. మరి నీ నా జీవితంలో కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన నీవు బ్రతకటం మాత్రమే కాదు, నీ పిల్లలు బ్రతకటం మాత్రమే కాదు, నువ్వు చేస్తున్న ప్రార్థన దేశం బ్రతకాలి. నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా గనులు బ్రతకాలి. నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా నీ పోలికగా పుట్టిన ప్రతి మనిషి కూడా బ్రతకాలి. గనుక నీ నా జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన చేసే వ్యక్తే ఈ వ్యక్తి. కనుక నీ నా జీవితంలో కూడా ప్రార్థన మనల్ని బ్రతుకున్నట్లుగా చేయగలుగుతుంది. కనుక సమయమందును అసమయమందును ఎడతెగక మెలకువగా ఉండి, అది రాత్రనక పగలనక ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనల్ని, మన పిల్లల్ని, మన ప్రాంతాన్ని బ్రతికింపజేస్తుంది. ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంది. అది దేవునితో మాట్లాడటం వలన. మొదటిగా ఒక మాటను నేను చెబుతున్నాను, వినండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకున్నాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా డాష్, నీవు తప్పకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి ఆ స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడును ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికింది. బైబిల్లో మనం చదువుకున్నాం, దేవుడు మాట్లాడుతున్న సంగతి. ప్రజలు పాపం చేశారు, సనువులు ప్రారంభమైనవి. ఐగుప్తులో చనిపోవటం మేలు అని వారు కోరుకున్నారు. దేవుడు వారి సనువులు, వారి బాధను దేవుడు విన్నాడు. వినటం మాత్రమే కాదు నా ప్రియులారా, వారిలోనికి తప్పకరమైన సర్పములు పంపునప్పుడు ఆ పాములు వారిని కాటు వేసినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది చనిపోయారు.
ఈ చనిపోవటం చూసిన ఇశ్రాయేలీలు మోషే దగ్గరకు వెళ్ళి ఈ యొక్క పాములు మమ్మల్ని కరవకుండానట్లుగా యెహోవాను వేడుకోనమని మోషేను బ్రతిమాలటం జరిగింది. ప్రియ సహోదరులారా, వింటున్నారా మీరు? మోషే ప్రార్థన చేయగా దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడి ఏమని చెప్పాడు? ఇత్తడి ఒక ప్రతిమను చేయించమన్నాడు. అది సర్పం పోలికగా, పాము పోలికగా ఒక ప్రతిమను చేయించి, అంటే ఒక బొమ్మను చేయించి దాన్ని స్తంభం మీద పెట్టి సర్పపు కాటు తిన్న ప్రతివాడును దాన్ని నిదానించి చూచి బ్రతుకును అని చెప్పాడు. ఒకసారి మీరు ఆలోచించి, చాలా సందర్భాల్లో చాలా మంది ద్వారా ఈ వాక్యాన్ని లేదా ఈ చరిత్రని, జరిగిన వాస్తవాన్ని మీరు వింటూనే వచ్చారు, చదువుతూనే వచ్చారు. నా ప్రియమైన దేవుని జనాంగమా, దైవ బిడ్డలారా, దేవుని గురించి మనం ఒకసారి ధ్యానము చేద్దాం. దేవుడు ఇదే ఇశ్రాయేలీయులకి పదాజ్ఞలు ఇచ్చాడు. ఆ పదాజ్ఞల్లో చెప్పబడిన ఒక ఆజ్ఞను గనుక మనం తీసుకుంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, దేని రూపమున మీరు చేసుకునకూడదు అని ప్రభు చెప్పాడు. దేవుడు తన మాటను కొట్టివేసుకో, దేవుడు తన మాటను తీసుకో, ఆయన నరుడు కాదు. గనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈ ఇత్తడి సర్పమే యేసుక్రీస్తుకు సాదృశ్యమని చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలా అయినప్పుడు దేవుడు ఏమని చెప్పి ఉన్నాడు? దేని రూపమును కూడా మీరు చేసుకున్నాము. మరి దేవుడు ఎందుకు ప్రతిమను తయారు చేయమన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఓ చిన్నవాడిని నేను బాగా విసిగించాను. వాడన్నాడు, నీ సంగతి ఏంటో చూస్తాను అన్నాడు. చూద్దురారా అని చిన్న పిల్లవాడు. నేను నిలబడ్డా, చూద్దురారా వాడు వచ్చి చూసినట్టే చూశాడు, నిర్ణయించిన. నేను చూస్తూనే ఉన్నాను. కాసేపటికి ఏమైంది అంటే, చూసిన వాడి కళ్ళల్లో కన్నీళ్లు చూసి, ఎందుకో తెలుసా? అతడు బలహీనుడు నా ఎదుట, నా ఎంత బలవంతుడు అతడు కాదు. గనుకనే వాడు వేడిచి ఆ స్థలమును విడిచి వెళ్ళిపోయాడు. ఒకసారి మీరు ఆలోచించండి. అతడికే లేదా ఆ చిన్నవాడికే నన్ను జయించి అంత బలం ఉంటే వాడు ఏడుస్తాడా? మీరు చెప్పగలరా? ఏడవడు. నన్ను చూస్తాడు, నీ అంతేంటో చూస్తాడు. ఎందుకంటే బలం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రభు ఏం చెబుతున్నాడు అంటే, వారు నీ సర్పములు కరిచి ఆ సర్పకాటు తిన్న ప్రతివాడు మరణిస్తున్నాడు. ఒక వ్యక్తిని పాము కరిస్తే, కాటు వేస్తే, అతనిలో ఉన్న రక్తం గెడ్డలుగా మారిపోతుంది. రక్తమే ప్రాణము గనుక మనిషి మరణించవలసి ఉంటుంది, మరణిస్తాడు. కానీ ఆ సర్పపు కాటుతున్న ప్రతివాడు ఆ ప్రతిమ వైపు నిదానించి చూచినప్పుడు బ్రతికాడు. కారణం ఏమిటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది,
బలహీనుని కాదు. గనుక సనుక్కోకండి, విసుక్కోకండి, దేవుణ్ణి దూషించకండి. మీరు ఆలోచన చేయవలసిన పని ఏమిటి అంటే, ఈ యొక్క నిదానించి చూసిన వ్యక్తిలో ఒకప్పుడు లేని బలము, దాన్ని నిదానించి చూసినప్పుడు బలము ధరింపచేసి నరాల్లో ఉన్న రక్తం, గడ్డగట్టవలసిన రక్తం యథావిధిగా మారిపోయింది. సర్పం ఒక వ్యక్తిని కాటివేసిన అతడికి ప్రాణహాని అనేది కలగల. కారణం ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన నిన్ను బలహీనుని చేయదు. ప్రార్థన నిన్ను సిగ్గుపడినట్లుగా చేయదు. ప్రార్థన నిన్ను బలహీనమైన సమయంలో బలవంతుడుగా మారుస్తుంది. కనుక ప్రార్థనని ఎప్పుడూ కూడా ఆయుధముగా చేసుకోవాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. ప్రార్థన లేకుండా బ్రతకటం కష్టం. ప్రార్థన లేకుండా బలం పొందటం కష్టం. వారు ఆ ప్రార్థన ద్వారా సర్పములను జయించే శక్తిని, సర్పముల కంటే కూడా బలమైన వారుగా ఉండే ఆ ప్రార్థనని వారు పొందారు. దేవుడు వారికి చేసి ఉన్నాడు ప్రార్థన. అలాగే నీ జీవితంలో కూడా ప్రార్థన నిన్ను బ్రతికింపజేస్తుంది. ఒక మాటను చెప్పమంటారా? మీరు ఎప్పుడూ చదువుతారే యోహాను సువార్తమానంలో, లాజరు చనిపోయి ఎన్ని దినములైంది? 4 దినములైంది. బోధకుడా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అని చెప్పి మూలిగి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రేత వస్త్రాలతో చుట్టబడ్డ లాజరు బయటకు వచ్చినట్లుగా బైబిల్లో మనం చదువుతున్నాం. నా ప్రియ సహోదరులారా, ఆలోచన చేస్తున్నారు. కృతజ్ఞత స్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం? కార్యం జరుగునప్పుడా? కార్యం జరగమునుప? కార్యం జరిగినప్పుడే కదా. కార్యం జరిగినప్పుడే మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. కార్యం జరగమునుపు కాదు. యేసుక్రీస్తుమను నా మనవి వినునందున అని. ఇప్పుడు యేసుక్రీస్తు లాజరు కొరకు ప్రార్థన చేశాడు. చాలా చోట్ల, చాలా సందర్భాలు కేక వేశాడు, లాజరు తిరిగి వచ్చాడు అని చెప్పిన సందేశాలు కూడా మీరు విన్నారు. దానికి ముందు ఏముంది? ప్రార్థన. ప్రార్థన మిమ్మల్ని బ్రతికింపజేస్తుంది. కనుక ప్రార్థనని విడిచిపెట్టకండి. సమయమందును అసమయమందును పట్టుదల గలవారే ప్రార్థన చేయండి. ప్రార్థనాపరుల యొక్క జాబితాని కనుక మనం చదివితే ఎంతో మాధుర్యాన్ని మన హృదయం అందుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మోకాళ్ళ మీద చేస్తున్న ఆ తపస్సు, మోకాళ్ళ మీద పలుకుతున్న ఆ మాటలు ఎంతో తీయతనాన్ని, ఎంతో మధురమైన అనుభవాన్ని మనకు కలగజేస్తుంది. కేక ద్వారా లాజరు బ్రతికి వారితో కూడా భోజనానికి కూర్చుండి ఉన్నాడు. ఈ నా జీవితంలో కూడా ప్రార్థన మనల్ని బ్రతికింపు చేస్తుంది. కనుక ప్రార్థన చేయండి. ఇశ్రాయేలుల జీవితంలో వారికి బలమునిచ్చింది. నీవు ప్రార్థన చేస్తే ఏ విషయాల్లో నువ్వు బ్రతకలేకపోతున్నావు, ఆ విషయాలు నీవు బ్రతికి జీవించున్నట్లుగా ప్రార్థన చేయగలుగుతుంది. ఆ ప్రార్థన మరవకండి, విడవకండి, మర్చిపోకండి. తప్పనిసరిగా ప్రార్థించండి. ఇంకా రెండో విషయాన్ని చెప్తాను, వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం
6వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. బైబిల్లో మనం చదువుకున్నాం, నీవు ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నా ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. ఒక సాయంత్రాల పైకెత్తం. బైబిల్లో ఏం చదువుకున్నాం మనం? నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, ఇది ఉపవాస ప్రార్థన గురించి రాయబడ్డ సందేశం. అప్పుడు నీ పరలోకపు తండ్రి రహస్యము నుండి చూసి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. బైబిల్లో మనం చదివిన ఆ లేఖన సత్యాన్ని గమనిస్తే కనుక రహస్యమందున్న చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? గదిలోనికి వెళ్ళి మీ రహస్యమందున్న దేవునితో మాట్లాడటం ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే రహస్యాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు ఆయన? నువ్వు గదిలోనికి వచ్చినప్పుడు చూస్తాడా? నువ్వు తలుపు వేసినప్పుడు చూస్తాడా? కింద సాప్ ఉంది, పైన ఫ్యాన్ ఉంది, కరెంటు లైట్ ఉంది అని చూస్తాడా? నో, అవి చూడ్డాయినా. నీవు ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఏ సమస్య కొరకు దీక్షను చేపట్టి ఉన్నావు, ఏ ఆలోచనలు నీలో కదిలాడుతున్నాయో, ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తుందో ఆ సమస్యను దేవుడు చూస్తాడు. ఆ సమస్యను చూస్తాడు. అది జరిగేది కావచ్చు, జరిగిపోయిన తర్వాత ఏర్పరచబడ్డ సమస్య కావచ్చు. అది ఏ సమస్య అయినా సరే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కంటికి కనబడక మునిపే, నీ ఆలోచనలకు అందక మునిపే దాన్ని దేవుడు చూస్తాడు. అది నీకు మేలుకరంగా ఉంటే ఆయన చేస్తాడు. ఒకవేళ అది నీకు కీడుగా ఉంటే దాని నుండి నిన్ను తప్పిస్తాడు. కీడు మేలుగా మార్చవచ్చు, అలా కూడా జరగవచ్చు. ఏ కార్యాన్నైనా ఆయన ఏం చేస్తాడంటే రహస్యాల నుండి చూస్తాడు. ఈ సంగతి నీకు తెలియదు, ప్రార్థన చేసే ఏ వ్యక్తికి కూడా తెలియదు. కనుక నా జీవితంలో కూడా ఆ కార్యాన్ని చూడటం ఎంత గొప్ప విశేషం. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన చూస్తాడు. నువ్వు నీ ఇంట్లోనే ప్రార్థన చేస్తావు, ఎక్కడో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నీ కొడుకులో కార్యం జరుగుతుంది, నీ కూతుర్లో కార్యం జరుగుతుంది, నీ కుటుంబ సభ్యుల్లో కార్యం జరుగుతుంది. ఎక్కడో హాస్టల్లో ఉన్నా నీ పిల్లల జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రార్థన ఇక్కడే, నీ ఇంట్లోనే, ప్రార్థన మందిరంలోనే. కానీ కార్యం ఎక్కడైనా జరుగుతుంది. కారణం ఏమిటంటే రహస్యం నుండి ఆయన చూస్తాడు. కనుకే ప్రార్థన చేసే తల్లులు కుటుంబంలో ఎంతో భాగ్యం. ప్రార్థన చేసే కొడుకులు ఉండటం మరే సౌభాగ్యం. ఓ ప్రార్థనాపరుడు కుటుంబంలో పుట్టడం
ఎంతో ఐశ్వర్యమని చెప్పాలి. దేవాది దేవుడే ఆ సమస్యను చూస్తాడు. దేవాది దేవుడే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. కనుక నా జీవితంలో కూడా రహస్యము నుండి చూసే తండ్రికి నీవు ప్రార్థన చేస్తున్నావన్న సంగతి ఎప్పుడూ కూడా మర్చిపోకు. బైబిల్లో చరిత్రలు మనం చదువుతున్నాం. రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4, 5, 6, 7 వాక్య భాగాలను కనుక మీరు బైబిల్ నుంచి కనుక చదివితే ఆ బైబిల్లో ఏం రాయబడి ఉంది? ఏలియా మరణాపేక్ష గలవాడై పండుకున్నాడు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, నా ప్రాణము తీసుకోవట్లేదు. ఏలి ఏం చేయాలి? అయ్యా, నన్ను చంపజూస్తున్నారు కనుక నన్ను బ్రతికించు అని ప్రార్థన చేయాలి. అయితే నన్ను కాపాడు, నాకు ఆయుష్ను అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం లేదు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు. ఒక ప్రవక్త ఆకాశం నుంచి అగ్ని దించినవాడు, మనుషుల ప్రాణం సైతం రప్పించగలిగిన శక్తివంతుడు, మంచి రోషం కలిగిన వ్యక్తి. నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. చాలు, నా ప్రాణం తీసుకో. ఒకసారి ఆలోచించండి. దేవుడు రహస్యాన్ని చూశాడు. దేవుడు చూసి అతని కొరకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. అతడు లేచి భుజించి నిద్రించినట్టు దేవదూత ఒకడు అతని దగ్గరికి వచ్చిందంటే, నువ్వు ప్రయాణం చేయవలసిన శక్తి నీకు అవసరం, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పగా అతడు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకి వెళ్ళాడు. నా ప్రియ సహోదరులారా, ఓ ప్రవక్త విసిగిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఎందుకు విసిగిపోయి ప్రార్థన చేశాడో ఆ సమస్యను చూసి, నా పితరుల కంటే నేను ఎక్కువను కాను, చాలు అన్నప్పుడు అతను చూసి, అతనికి ఏం కావాలి? బలం కావాలి. అతనికి ఆహారం లేదు. అతను ఇసుకుపోయాడు. కష్టపడుతున్నట్టుగా ఇసుకుపోయాడు. అతనికి ఆహారం లేదు. అతనికి ఆహారం పెట్టు. దేవదూతను పంపి అతను బలపరిచాడు. దేవుని పర్వతమైన హోరేబుకి అతను పరుగులు తీసి ప్రయాణం చేసి, కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన చేస్తే చూచి చూడనట్టుగా ఉంటాడు. ప్రార్థన చేస్తే రహస్యములను చూస్తాడు. చూసి అతనికి ప్రతిఫలం ఇచ్చి, అతనికి బలాన్ని ఇచ్చి, చనిపోతాను అన్నవాడికి ఆ భయాన్ని వెళ్ళగొట్టి అతన్ని బలపరిచి దేవుని పర్వతానికి దేవుడు నడిపించుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నీ భవిష్యత్తుని, బలహీనుడైన నిన్ను, సమస్యల్లో ఉన్న నీ సమస్యల్ని ఆయన సూచి పరిష్కరిస్తాడు. అంతేగాని మనుషుల మేధావితనంతోనూ, తెలివితేటలతోనూ, మనుషులకు కలిగిన జ్ఞానముతోనూ చేయడానికి కొంత మట్టుకు చేయవచ్చేమో కానీ అన్నీ మన జీవితంలో అవి జరుగుతున్నట్టుగా అనిపించిన అవి జరగవు. ప్రార్థనకి గొప్ప పవర్ ఉంది. ప్రార్థన గొప్ప శక్తి ఉంది. ఆ ప్రార్థన మన సమస్యను
దేవుడు చూచినట్లుగా చేయగలుగుతుంది. మరి నీ నా జీవితంలో అలాంటి గొప్ప ప్రార్థన పరుడుగా నేను ఉండాలని నేను ఆశిస్తూ ఈ బోధను నేను నీకు అందిస్తున్నాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. రహస్యము నుండి ఆ సమస్యను ఆయన చూస్తాడు. రహస్యము నుండి నీ సమస్యలను చూస్తాడు. చూసినవాడు పరిష్కరిస్తాడు. చూసినవాడు అనుకున్న గమ్యానికి చేరునట్లుగా చేరుస్తాడు. కనుక అందుకే ప్రార్థన మనకి ఎల్లవేళలా ఆయుధముగా ఉంటుంది. కనుక ప్రార్థించి మూడవ విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లోకాసు వర్తమానం 6వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, మీరు వినండి. ఆ దినములు యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారిని అపోస్తులు అని పేరు పెట్టెను. బైబిల్లో మనం చదువుకున్నాం. ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. వారిలో 12 మందిని అపోస్తులుగా ఏర్పరిచారు. అపోస్తులుడు అంటే పిలవబడినవాడు, పంపబడినవాడు, అంటే ఏర్పరచబడ్డవాడు, పిలవబడ్డవాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రార్థన చేయటం ముందు రాత్రి గడిపి వాళ్ళ శిష్యుల్లో ఉన్న 12 మందిని ఏర్పరచాడు. అంటే గ్రేడింగ్. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఒక ఏర్పాటును కలగజేస్తుంది, ఏర్పరుస్తుంది. కనుక ఎప్పుడూ కూడా ప్రార్థన అనేది దైవ సేవకుడు కానీ దైవ విశ్వాసులు కానీ చేయాలి. ఆ 12 మంది అపోస్తులుని యేసుక్రీస్తు ఏర్పరుచుకున్నాడు. ప్రార్థన చేసి సపరేట్ గ్రేడింగ్ ఏర్పరచు. తన కొరకు, దేవుని కొరకు. ప్రార్థన నిన్ను ఏం చేస్తుంది అంటే ఒక ఏర్పాటు నీ కొరకు కలగజేస్తుంది, నీ కొరకు ఏర్పరుస్తుంది. అంటే ఆయనకి ఎవరు కావాలి? యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఎట్లా ఉన్నారు, ఇంకా శిష్యులు కూడా ఉన్నారు కదా. ఆ శిష్యుల్లో నుండి, జనసమూహంలో నుండి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. మరి నువ్వు ఎలా ఏర్పాటు అంటే నువ్వు ఏం చేయాలో అది ఏర్పాటు, ఎలా మాట్లాడాలో ఏర్పాటు, సేవలో ఒక ఏర్పాటు, బోధలో ఒక ఏర్పాటు, అలాగే నీ చేతివృత్తిలో ఒక ఏర్పాటు. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే ఏర్పరుస్తుంది. చాలామందిని చూడండి, ఏం చేయాలో తెలియదు, ఏ కాలంలో ఏ విత్తనం వేయాలో తెలియదు, ఏ వర్షానికి ఏ గొడుగు పట్టాలో మనకు తెలియాలి. ఆ గొడుగు పడితే వర్షం అవుతుంది. కనుక
మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు ప్రార్థన చేసి మనం ఏర్పరచుకోవాలి. పొలంలో ఏ విత్తనం వేయాలి? ఏర్పాటు. నేను ఈ సంవత్సరం నా వ్యాపారంలో ఏం చేయాలి? ఏర్పాటు. నేను నా పనిని ఎలా చేయాలి? ఏర్పాటు. ఏ పని చేయాలి? ఏర్పాటు. నా కుటుంబంలో ఏం చేయాలి? ఏర్పాటు. నేను ఏం చదవాలి? ఏర్పాటు. ఏ ఉద్యోగం చేయాలి? ఈ ఏర్పాటు అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే కేవలం ప్రార్థన ద్వారా. కనుక నా జీవితంలో నీవు అనుకున్నది అనుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో జరగవచ్చేమో, కానీ నీ లాంగ్ టైం, నీ లైఫ్ టైం జరగదు. కనుక ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఏర్పరుస్తుంది. ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వెంబడించిన వాళ్ళు ఉన్నారు, అద్భుతాల కొరకు వెంబడించిన వాళ్ళు ఉన్నారు, భోజనం కొరకు వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉన్నా అందరూ వెనుదీసి వెళ్ళిపోయారు. ఈ 11 మందే కదా, ఏర్పరచబడ్డ వాళ్ళే కదా నిలబడింది, ఏర్పరచబడ్డ వాళ్ళే కదా సేవ చేసింది. మరి నీవు ఏర్పరచుకునే అనుభవాలు ఉండాలి అంటే నువ్వు ఆ ఏర్పాటు కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఏర్పరుస్తుంది. కనుక నా జీవితంలో కూడా ఓ ప్రత్యేకమైన అనుభవానికి, ఓ ప్రత్యేకమైన కృపకి నీవు అర్హుడుగా ఉండాలి. ఆ ప్రత్యేకమైన ఆ ఏర్పాటు ప్రార్థన వల్ల జరుగుతుంది. కనుక నా జీవితంలో కూడా అట్లాంటి కృపను సంపాదించాలి. ప్రార్థించుట యందు రాత్రి గడిపి గనక ఎక్కువ సమయం మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మీరు అనుకున్న కార్యాన్ని మీ కొరకు ఏర్పాటు చేస్తుంది. కనుక ప్రార్థనను మీరు విడిచిపెట్టకండి. ఎల్లవేళలా సదాకాలం సీదోని ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి, నా కుమార్తె దెయ్యం పెట్టింది, సావసిద్ధంగా ఉంది అని కేకలు వేస్తే శిష్యులు ఏం చెప్పారంటయ్యా, నువ్వు చేయవలసింది త్వరగా చేసి పంపి. ఆమె అడుగుతూ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన అంటాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుద్ధము కాదు. యజమానుడు తిన్నప్పుడు ఆ రొట్టె ముక్కలు కింద పడ్డప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగును కాదు. చూడండి, ఆయన దగ్గర చేసిన ప్రార్థన మనవి. నీ విశ్వాసం గొప్పదమ్మా. ఎంత సమయం, చాలా సమయం అయినాడు. ఏం చెప్పాడు ఆయన? నశించిపోతున్న ఇజ్రాయేల్ కొరకు పంపబడ్డాను, మీ కొరకు కాదు. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటం యుద్ధం కాదు అని చెప్పిన ఆయన అడిగింది. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవుడు కూడా దేవుణ్ణి కూడా మారుస్తుంది. నా జీవితంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు? స్త్రీతో నువ్వు కోరుకున్నట్టుగా జరుగుతుంది. కనుక నా జీవితంలో కూడా కోరుకున్న కార్యాలు పొందినట్లుగా జరుగుతుంది. ప్రార్థన చేస్తే ఏదో కోరుకున్నది జరిగితే నువ్వు కోరుకున్నట్టే జరుగునుగా. కంటే తన కుమార్తె బాగుపడింది, స్వస్థత పొందింది. ఏంటి ఆ కుమార్తెను దెయ్యం పట్టింది. చిన్న పెద్ద ఉండదండి, చిన్న పెద్ద ఉండదు. ఇంకా చెప్పాలంటే దెయ్యం పట్టిన వాళ్ళు చిన్న పెద్ద ఉండదు. ఇంకా ఏమంటారో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యం. కానీ ఆమెలో ఉన్నది గొప్ప విశ్వాసం. ప్రార్థించడం మాత్రమే కాదు, నువ్వు గొప్ప సహనంతో
సహనంతో ప్రార్థన చేసే వ్యక్తి అలా సహనంతో ప్రార్థన చేస్తూ తన ప్రార్థన విన్నపము విజ్ఞాపనను అని తెలియజేస్తుంది. నీ కోరుకున్నట్టుగానే జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక నీ నా జీవితంలో కూడా అలాంటి కృపను సంపాదించాలి. కోరుకున్నట్టుగానే జరుగుతుంది. కారణం ఏమిటి అంటే ప్రార్థన. నా ప్రియ సహోదరులారా, ఒకసారి ఈ శుభవర్తమానాన్ని ఆలకిస్తున్న మీ జీవితాల్లో సహనం కలిగి మీరు ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడండి. ప్రార్థించుటయందు రాత్రి గడితే ఎక్కువ లాంటి ఈ 12 మందిని ఏర్పరచుకోవడం, యేసుక్రీస్తుతో ప్రార్థన, యేసుక్రీస్తుతో మాట్లాడడానికి ఎక్కువ సమయం, లాంగ్ టైం వేచి కోరుకున్నట్టే జరుగుతుంది. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసు, ఏర్పరుస్తుంది. అది నువ్వు కోరుకున్నట్టు. ప్రార్థన ఏం చేస్తుంది, నువ్వు కోరుకున్నట్టే జరుగునట్టుగా చేస్తుంది. కొన్నిసార్లు నీ మాట జరిగితే కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటుంది. నేను అన్నానంటే అది జరుగుతుంది, నాకు ముందే తెలుసు అని చాలామంది సంబరం పడతారు. కానీ ప్రార్థన అలా కాదు, జరిగేటట్టు చేస్తుంది, జరిగిస్తుంది అనుకున్నట్టు. కనుక అది ప్రార్థన శక్తిలో మాత్రమే ఉంది ఆ ప్రత్యేకమైన ఏర్పాటు. కనుక నీ నా జీవితంలో ప్రార్థన విడిచిపెట్టుకో, ప్రార్థన వదిలివేయకు. ఎక్కువ సమయం నువ్వు ప్రార్థన చేయాలి. చివరిగా నేను మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. 66వ కీర్తన 18, 19. నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపో. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు. ఆయన నా విజ్ఞాపనను ఆలకించినాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడును గాక. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. బైబిల్లో ఏం రాస్తున్నాడు కీర్తనకారుడు అంటే, హృదయములో పాపం లక్ష్యం ఉంచిన ఎడల ప్రభు నా మనవి వినకపోవు. ఎక్కడ లక్ష్యం ఉంచుతావు? ఇక్కడేనా? ఇక్కడ ఆలోచన లక్ష్యం ఉంచుతావు, ఆ ఆలోచనే జరిగిస్తావు. కానీ కీర్తనకారుడు అంటాడు, పాపమును లక్ష్యం ఉంచిన ఎడల ప్రభు నా మనవి వినకపో. అంటే నువ్వు మాట్లాడకపోయినా, నువ్వు చేయకపోయినా, ఇక్కడ గనక ఆలోచన ఉంటే ఎక్కడైనా అది పాపం. ప్రభుని మనవి ఆలకించు. కీర్తనకారుడు అంటాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా ఎదురు తన కృపను తొలగించాడు. కనుక పాపం లేని వారిగా, పాపాన్ని లక్ష్య పెట్టిన వారిగా ఉండి ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడండి. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన చేసే వ్యక్తిని బ్రతికిస్తుంది, చేసే వారిని కూడా బ్రతికిస్తుంది. ఎవరి కోసం చేస్తుంది? ప్రార్థన బలహీనులకు బలమునిచ్చింది, బ్రతికేటట్టు చేసింది. ప్రార్థన దేవుడు చూసేటట్టు చేస్తుంది. ప్రార్థన లాంగ్ టైం చేసిన ప్రార్థన ఏర్పరిచి తన కొరకు ఒక వే, తన కొరకు ఒక మార్గం ఏర్పాటు జరిగింది. ప్రార్థన దెయ్యం పట్టిన తన కుమార్తెని కోరుకున్నట్లుగా బ్రతికించింది. కనుక ఇవన్నీ జరగాలంటే హృదయమందు పాపాన్ని లక్ష్యం ఉంచకుండా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటే ఆయన కృపను మీ వద్ద నుండి తొలగిపోదు. కనుక అందరూ తలల వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమస్వరూపి దయగల తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ఆశీర్వదించి కృపనివ్వండి, ఘనకార్యాలు ఇచ్చి మీ సన్నిధిని ప్రభువా మహిమ గల కార్యాలు ఇచ్చి ఇప్పటి వరకు ప్రార్థన గురించిన విశేషాలు, ప్రార్థన గురించిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించుకుంటూ స్తోత్రం. ఎందరూ వింటున్నారో, ఎవరి చెవిని నాయన ఈ వాక్యము నాయన చేరి ఉందో ప్రతి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప ప్రార్థనా పరులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం. దెయ్యపు శక్తుల నుంచి నాయన, దేవా దురాత్మ శక్తుల నుంచి నాయన, అపవిత్ర ఆత్మ నుంచి విడుదల కలిగించేయండి. శాంతిని, నెమ్మదిని వారు కోరుకున్నట్లుగా వారిని బ్రతికింపచేసి, వారిని ఏర్పాటు చేసి ఓ ఘనకార్యాలు చేయండి. ఓ ప్రార్థననైనా వారికి ఆయుధముగా మీరు మార్చండి. ప్రార్థన లేని వారికి ప్రార్థన మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకునే మనసును కలగచేయండి. ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించేయండి. సమయమందును ఆ సమయమందును ప్రార్థనలో గడిపే ఆ భాగ్యాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఘనకార్యాలు చేయండి. నీ సన్నిధి ఇక్కడ ఉండును గాక, నీ ప్రభావం వారి పైన ఉండును గాక, వారి కుటుంబాల్లో సంచరించును గాక, దేవుని శక్తి ఇక్కడ ఉండును గాక. ఈ మాటలు ఎక్కడ వినబడుతున్నా, ఈ మాటలు ఎవరు వింటున్నా వారిలో నీ ప్రభావం ఉండును గాక. శక్తివంతమైన కార్యాలు జరుగును గాక, వారు కోరుకునే కార్యములు జరుగును గాక, నెరవేర్చబడును గాక. బలమైన శక్తిని వారికి అనుగ్రహించి ఆహార నిశలు నాయన ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని ప్రసాదించి వింటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి వారిని ఉత్తేజపరిచి నీ మహిమ కొరకు వారిని ప్రతిష్ఠించి ప్రార్థనా పరులుగా, ప్రార్థన ఏర్పాటుతో, ప్రార్థన యోధులుగా ఈ సన్నిధిని స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే సమయాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. సదా ప్రభు సేవలో మీ సోదరుడు దేవదన్నం పాస్టర్.